వాట్సాప్ కు పోటీగా తమిళనాడుకు చెందిన జోహో సంస్థ ప్రవేశపెట్టిన ఆర్ఐ మెసేజింగ్ యాప్ అనూహ్యంగా దూసుకుపోతోంది. వాట్సాప్ కు పోటీగా మేడ్ ఇన్ ఇండియా ఆర్ఐ యాప్ రోజుకు సగటున 4 లక్షల డౌన్లోడ్లతో ప్రత్యర్థులకు పోటీ ఇస్తూ ప్రస్తుతం 75 లక్షల యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో మారుమూల పల్లెల్లో వెబ్ సరిగా లేకుండా వాడుకునే సౌకర్యం ఉందంటున్నారు. వాట్సాప్ లో లేని ఆండ్రాయిడ్ టీవీ ఫీచర్ కూడా ఆర్ఐ అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ కి పోటీగా వచ్చిన జోహో కంపెనీ కథ ఏంటి? దాన్ని స్థాపించిన శ్రీధర్ వెంబో ఉద్దేశం, స్కెచ్ ఏంటి? మైక్రోసాఫ్ట్ వాట్సాప్ కి గట్టి పోటీనిచ్చే మేడ్ ఇన్ ఇండియా యాప్ వచ్చేసింది. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇటు ఆండ్రాయిడ్ అటు యాపిల్ ఫోన్లలో నంబర్ 1 మెసేజింగ్ యాప్ గా రికార్డులు సృష్టిస్తోంది. తమిళనాడుకు చెందిన జోహో సంస్థ ఈ ఆర్ఐ యాప్ ని ప్రవేశపెట్టింది. ఆర్ఐ అంటే చాటల్ లేదా మాట్లాడుకోవటం అని అర్థం. ఇప్పుడు భారత్లో ట్రెండ్ నడుస్తోంది. జోహో సంస్థ రూపొందించిన ఈ యాప్ 2021లోనే సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చినా అంతగా జనాల్లోకి వెళ్లలేదు. అయితే దానికి మరింత హంగులు అద్దించి జోహో అధినేత శ్రీధర్ వెంబో ఈ ఏడాది సెప్టెంబర్లో మళ్లీ కొత్తగా లాంచ్ చేశారు. తొలుత యాపిల్ ఫోన్లలోకే అది ఎంట్రీ ఇవ్వటం విశేషం. గత నెల 22న యాపిల్ వర్షన్ ఆర్ఐని లాంచ్ చేయగా ఆండ్రాయిడ్ వర్షన్ ని 28న సరికొత్తగా తీసుకొచ్చారు. అలా కొద్ది రోజుల్లోనే ఈ నెల 3 నాటికి 75 లక్షల మందికి పైగా ఈ యాప్ యూజర్లుగా మారిపోయారు. ప్రస్తుతం మరో 10 లక్షల మంది యాడ్ అయి ఉంటారని చెప్తున్నారు. వాట్సాప్ కు పోటీగా స్నాప్చాట్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ వచ్చినా వాట్సాప్ ని డామినేట్ చేయలేకపోతున్నాయి. కానీ ఆర్ఐ మాత్రం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. వాట్సాప్ సహా మిగతా అన్ని మెసేజింగ్ యాప్లను తలదన్ని ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో నంబర్ 1 యాప్ గా దూసుకువెళ్తోంది. ఇప్పటికే ఉన్న మెసేజింగ్ యాప్స్ లో లేని సౌలభ్యాలు, ఫీచర్లు అందులో ఉండటం వల్లే ఇంతలా క్రేజ్ వచ్చిందని టెక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్స్ వాడాలంటే నెట్ స్పీడ్ ఎక్కువగా ఉండాలి. అలాగే నెట్ క్వాలిటీ ఉండాలి. అది కూడా పాత వర్షన్ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో సరిగా పనిచేయదు. దీన్ని వాడేందుకు 5G లేదా 4G నెట్ కూడా అవసరం లేదు. నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్నా ఎలాంటి అడ్డంకులు లేకుండా మెసేజ్లు పంపించుకోవచ్చు. ఫోటోలు, డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నా, సెండ్ చేయాలన్నా డేటా అవసరం పెద్దగా ఉండదట. లో కనెక్టివిటీలోనూ ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్లో లేని ఒక యూనిక్ ఫీచర్ కూడా ఆర్ఐ వైపు యూజర్లను ఆకర్షించేలా చేస్తోందట. ఆండ్రాయిడ్ టీవీ ఆప్షన్ ఆర్ఐ వైపు మరింత ఆకర్షించేలా చేస్తోందట. ఇప్పటి వరకు వాట్సాప్లో కేవలం వెబ్ బ్రౌజర్లకు కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఆర్ఐలో మాత్రం టీవీకి కూడా కనెక్ట్ చేసుకునేలా అదనపు ఫీచర్ని జోడించారు.